విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఒకరోజు ముందే అక్కడ పలు ఐటీ కంపెనీలకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేయనున్నారు. భాగస్వామ్య సదస్సులో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. రేపు 4 ఐటీ కంపెనీలతో పాటు రహేజా ఐటీ స్పేస్ రెసిడెన్షియల్ ప్రాజెక్టు వరల్డ్ ట్రేడ్ సెంటర్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. టీసీఎస్ ద్వారా 12,000 ఉద్యోగాలు, కాగ్నిజెంట్ ద్వారా 8,000 ఉద్యోగాలు లభించనున్నాయి. మంత్రి లోకేష్ కృషితో గూగుల్ సంస్థ అమెరికా వెలుపల ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ హబ్ను 1.35 లక్షల కోట్లతో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నంపై జాతీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇక విశాఖలోని ఐటీ హిల్ నెంబర్ 3లో సేల్స్ సాఫ్ట్వేర్ సంస్థ అడ్వాన్స్ సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ అండ్ ఏఐ ఎక్సలెన్స్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. దీనికి రేపు లోకేష్ భూమి పూజ చేయనున్నారు. దీని ద్వారా 300కు పైగా ఐటీ నిపుణులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. విశాఖ ఐటీ సెల్ నెంబర్ 2లో ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ యూనిట్కు కూడా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో ప్రొడక్ట్ డెవలప్మెంట్, మెయింటెనెన్స్ సర్వీసెస్, ఐటీ సొల్యూషన్స్, ఐటీఓ సేవల డెలివరీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. టెక్ తమిన సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థకు కూడా లోకేష్ భూమి పూజ చేస్తారు. విశాఖ యూనిట్ ద్వారా లో కోడ్, ఏఐ టెక్నాలజీలపై దృష్టి సారించడం ద్వారా తమ పోర్ట్ఫోలియోను బలోపేతం చేయాలని భావిస్తుంది. అటు ఫినోమ్ గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్కు లోకేష్ శంకుస్థాపన చేస్తారు. దీని ద్వారా ఏఐ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇన్నోవేషన్ కార్యకలాపాలను ఫినోమ్ సంస్థ నిర్వహిస్తుంది. తొలి విడతలో 20 కోట్ల రూపాయల పెట్టుబడితో యూనిట్ను నెలకొల్పి 400 మందికి ఉపాధి కల్పిస్తారు. మధురవాడ ఐటీ హిల్ నెంబర్ 3లో రహేజా ఐటీ స్పేస్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు మంత్రి భూమి పూజ చేస్తారు. విశాఖ నగరానికి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు వస్తున్న నేపథ్యంలో ఆయా కంపెనీలకు అవసరమైన ఐటీ స్పేస్, రెసిడెన్షియల్ లగ్జరీ ప్లాట్లను రహేజా సంస్థ నిర్మిస్తుంది. ఎండాడలో కపిల్ గ్రూప్ ఆధ్వర్యాన వరల్డ్ ట్రేడ్ సెంటర్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. 7.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతికతతో డబ్ల్యూటీసీని నిర్మిస్తారు. విశాఖలో నిర్మించే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ద్వారా వాణిజ్య సేవలు, నాలెడ్జ్ సేవలు అందిస్తారు.